జడ్జీల పెంపుపై చర్చ జరుగుతోంది. జగన్ పేరుతో రచ్చ జరుగుతోందంటున్నారు. రాజ్యసభలో జరిగిన ఒక చర్చ టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ దుమారానికి కారణమైంది. సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. వైసీపీ అధినేత జగన్ పై ఉన్న 31 క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రారంభమై 13 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. కేసు తుది తీర్పు దశకొచ్చేసరికే జడ్జీలు బదిలీ అవుతున్నారని అన్నారు విజయ్. అయితే బిల్లు గురించి మాత్రమే మాట్లాడాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ స్పష్టం చేశారు. अलग अलग इन डिस्चार्ज पिटीशन की सुनवाई लेकिन होने वाले ट्रांसफर और जजेस की वजह से आज तक पूरी नहीं हो पाई. अगर सिर्फ डिस्चार्ज पिटीशन में ही चिंता कर रहे हैं प्लीज नो आई एम कॉलिंग अदर पर्सन नो you have to stick to the bills. माननीय श्री संजय सिंह will be please speak to the point only. జగన్ కేసుల ప్రస్తావన తీసుకొస్తే వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారని అన్నారు ఎంపీ చింతకాయల విజయ్. పార్లమెంట్లో వచ్చిన బిల్లు అంశం ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేశానని వివరించారు. సుమారుగా 31 కేసులతోటి జగన్మోహన్ రెడ్డి గారు 31 క్రిమినల్ కేసులతోటి సుమారుగా 13 ఏళ్ళు పైన అయిపోయింది. ఇప్పుడు 14 ఏళ్ళు వస్తుంది. ఈ 14 ఏళ్ళు వరకు కూడా ఈరోజు ఆ ట్రయల్స్ 8 జడ్జిలు సుమారుగా 8 జడ్జిలు వాళ్ళు మొత్తం ఆ పిటిషన్స్ని ఆ ట్రయల్స్ అవుతూనే వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా డిశ్చార్జ్ పిటిషన్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక కన్విక్ట్ అవుతున్నాం కానీ లేకపోతే దానికి ఒక కంక్లూజన్ కానీ ఎక్కడ రావట్లేదు. చెప్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు వాళ్ళు ఎందుకు వణుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దేశంలో చట్ట పరిపాలన, న్యాయ వ్యవస్థపై సామాన్య ప్రజలకు విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల పనితీరు, న్యాయమూర్తుల నియామకాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. అయితే చింతకాయల విజయ్ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు వైసీపీ ఎంపీలు సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.